హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము అలసందకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ అలసందకాయల్లో మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. సో వారానికి ఒకసారి తీసుకోవడం మంచిది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక బిగ్ సైజు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు అలసందకాయలు వేసుకోవాలి. వేసుకొని వీటిని ఒక 2 మినిట్స్ మూత లేకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 6 మినిట్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి. టమాటా ముక్కలు అనేటివి మంచిగా మెత్తగా ఉడికాయి. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, అలసందకాయ టమాటా కర్రీ రెడీ అయింది. సో తప్పకుండా ఈ వీడియో ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.